హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరశ్ని. వెల్కమ్ టు ట్రాన్స్జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ మన ఫామ్ ల్యాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకా నేను డాడీ ఇద్దరం కలిసి అయితే వచ్చేసినాము. చూడండి, డాడీ అక్కడ అన్ని సర్వేలు చేస్తుండు. ఇంకా తెలుసు కదా, పెద్దవాళ్ళ గురించి ఏదైనా చిన్న చిన్న పనులున్నా ఏమున్నా కూడా చూసేసుకుంటూనే ఉంటారనమాట. అస్సలు వాళ్ళు ఉట్టిగా అయితే అస్సలు ఉండరు. ఇంకా ఎందుకంటే వన్ డే అవుతుంది అసలు నీళ్ళు పట్టేసి, అందుకోసం అయితే చెట్లకైతే నీళ్ళు పట్టేస్తున్నాము. కానీ ఒక పొద్దున రాగానే అసలు ఒకటైతే బాధాకరం అనిపించింది. అయితే మీకు బీరకాయలు అవన్నీ చూపించినా కదా, అయితే బీరకాయలు ఎవరో తెంపకపోయారు. అసలు ఎంత ఘోరం చెప్పండి. మనం ఇష్టంగా పెంచుకున్న వాటిని అలా చేస్తే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పండి ఒక మాట. ఇంకా అసలు నేను ఫస్ట్ టైం హార్వెస్టింగ్ కూడా చేయలేదు. ఇంకా వాళ్ళైతే వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని పోయారు అన్నట్టు. ఇంకా ఇలాంటి తలుచుకుంటే కొంచెం బాధ అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇంకా మీకు చూపిస్తా నిజంగా అసలు. ఇంకా ఆ బీరకాయలు ఉన్నప్పుడు వీడియో తీసిన, ఆ వీడియో క్లిప్ వేస్తా చూడండి ఒకసారి. అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇవే అన్నమాట బీరకాయలు. మిస్ అయిపోయినాయి, ఎవరో తెంపుకొని పోయారు అనమాట. ఇంకా మన తోటలో ఎప్పుడు ఉంటాం కదా ఫ్రెండ్స్, ఇంకా ఎవరో ఒకరు వచ్చి తెంపుకపోతూనే ఉంటారు. ఇంకా అలాంటివి చాలా తెంపుకొని పోయారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఇంకా బాధ అనిపిస్తుంది. మనం ఇంకా ఒక్క బీరకాయ కూడా తెంపుకోలేదు. అలాంటిది అలా తీసుకొని వెళ్తే బాధ అనిపించింది. అందుకోసం అయితే మీకైతే వీడియో క్లిప్ పెట్టినా చూడండి. చిన్న చిన్న పిందెలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవి కూడా తెంపుకొని పోయారు ఫ్రెండ్స్ అసలు. అయితే చూడండి, డాడీ అయితే ఇంకా నీళ్ళు పట్టేస్తుంది. ఇక్కడ మన మెంతికూర అయితే మంచిగా వచ్చేస్తుంది. ఇంకా మనకి కొత్తిమీర అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, చిన్నవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా చూడండి, ఇక్కడే బీరకాయలు ఉండేది ఇక్కడే అనమాట. కానీ ఎవరో తెంపకపోయారు ఫ్రెండ్స్. నిజంగా అసలు మస్తు బాగా అనిపిస్తుంది. ఒక్కట్లేవు, చిన్న అన్నీ తెంపుకొని పోయారు అసలు. చిన్న బీరకాయలు అసలు పిందెల కాంచి తెంపుకొని పోయారు అన్నట్టు. ఇంకా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే మనం ఇష్టంగా పెంచుకునే వాటిని ఇలా ఎవరన్నా తీసుకెళ్తే బాగా అనిపిస్తుంది. అయితే మనం అంటే ఇంకా ఒక 2-3 టైమ్స్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత తీసుకపోయినా మనకు అంత ఫీలింగ్ అనిపించదు. కానీ ఫస్ట్ టైం హార్వెస్టింగ్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాం కదా, దానికోసం కొంచెం బాగా అనిపిస్తుంది. చేతికి అందిన అన్నాన్ని తీసేసినట్టు అయిపోయింది అనమాట. అలా ఏం చేద్దాం, కొన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా బంతిపూలను కూడా మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా, అందరు వచ్చి తెంపుకొని పోతారు. మనం ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆడ గేట్ పెట్టేసుకోవాలా. కానీ ఈ బంతిపూలన్నా కాపాడుకోవాలి మనమైతే. ఇంకా మనం గేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే కనుక ఇంకా ఉన్నాయన్ని తెంపుకొని పోతారు. అయితే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే వాళ్ళనైతే రిక్వెస్ట్ చేసి బతలాడైతే మనము నీళ్ళు తీసుకున్నాం కదా, నీళ్ళు అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము. కానీ ఇలా దొంగతనం చేస్తే ఎట్లా ఫ్రెండ్స్ చెప్పండి. బాధ అనిపిస్తుంది కదా, మనం కష్టపడి ఇష్టంగా పెంచుకున్న వాటిని ఇలా చేస్తే ఎంతైనా బాగా అనిపిస్తుంది కదా. మార్నింగ్ చూడగానే నా ఫ్యూస్లు అవుట్ అయిపోయినాయి అనమాట అసలు. ఏం చేద్దాం, అవి మనకు బాగలేవు. అవి ఇంకా ఫస్ట్ టైం అయితే దేవునికి ముట్టిపోయినాయి అనుకుందాము, ఓకేనా. కొన్ని అలా జరుగుతూ ఉంటాయి, ఏం చేద్దాం కదా. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా చూడండి, మన ట్రెడిషనల్ లైఫ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూడండి, అక్కడ డాడీ అయితే నీళ్ళు కట్టేస్తున్నాడు. ఇంకా పొద్దున్న లేవగానే బిడ్డ పోదాంపా తోటకెళ్దాంపా అనేసి ఇంకా తీసుకొచ్చేసింది అన్నట్టు. ఇంకా అయితే ఈరోజు అయితే ఫంక్షన్ ఉంది మా గురువు వాళ్ళ ఇంట్లో. ఆ ఫంక్షన్ చేసుకొని ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేద్దాము. అయితే రేపు మార్నింగ్ ఏంటంటే మన లడ్డు తీసుకుందన్నమాట నా కోడలు. అయితే లడ్డు కొంచెం మనం పొలంలో చల్లిద్దాము, మంచి అంట కదా, మంచిది అట కదా, అందుకోసమని మనం పొలంలో అయితే చల్లిద్దాము, సరేనా. ఇంకా చూడండి, బెండ చెట్లు అయితే మంచిగా పెరుగుతున్నాయి పచ్చగా. ఇక్కడ చూడండి, ఒక బెండకాయ అయితే కాస్తుంది. కానీ దొంగల బెడద ఎక్కువైపోయిందనమాట. అసలు ఎట్లా ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే, మనకు నిమ్మకాయలు చూస్తున్నారా, సారీ నిమ్మపూత పూసింది చూడండి ఒకసారి. నిమ్మపూత వచ్చేసింది కదా, నేనే షాక్ అయినా పొద్దున చూడగానే.
అలాగే మనకి వంకాయ చెట్లు కూడా కొంచెం ఏనుకున్నాయి, పర్వాలేదు. వంకాయ చెట్లు అయితే చూడండి సెట్ అయిపోయినాయి వంకాయ చెట్లు అయితే. ఇంకా నేనైతే చుట్టూ అయితే మన కాలువలా వేసిన, ఎందుకంటే మనము బంతి చెట్లు మంచిగా నీట్గా రావాలి కదా మంచిగా అనేసి, ఇంకా నీళ్ళు అయితే మంచిగా పోవడానికైతే కాలువ వేసేసినాం. ఇక్కడ గులాబీ చెట్టు చూడండి, గులాబీ పువ్వు అయితే పూసింది. కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్, మన తోటలో అయితే అందరూ మరి ఈ పువ్వులు కూడా ఉంచుతారా తీసుకుపోతారా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకైతే ఇంకా బీరకాయలు అనేది తెంపకపోయారు కదా. ఇదొకటైతే సాటుకైతే ఒకటి ఉంది, ఇదొకటైతే తెంపిద్దాము. డాడీ తెంపుదురా, అది పప్పులు వేసుకోవచ్చు. ఏముంది డాడీ, ఏమో మరి గిద తెంపేసి ఇదొకటి తెంపు. అది ముదిరింది, తెంపేసాయి. ఏది చూంచు చూంచు డాడీ, తెంపు ఇంకా తెంపు, పప్పులు వేసుకుందాం. ఏం చేద్దాం మరి, మంచిగా పెసరపప్పు బీరకాయ అనుకుందాం. ఇటీ డాడీ. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఆఖరికి మిగిలినాయి. ఇంకోటి ఉంది, నేను తెంపుతాడా. ఏం చేద్దాం, ఇవైతే పప్పులు అయితే తీసుకుందాం. ఇంకా డాడీ చేతి అయితే ఫస్ట్ హార్వెస్టింగ్ చేసిన, ఇంకా తర్వాత ఏమో మనకు అదృష్టం ఉంటే మనకు దక్కుతాయి. ఏది కానీ రాసి పెట్టి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఆ బీరకాయలు అయితే రాసి పెట్టలేవు. ఏం చేద్దాం, ఇది కూడా తెంపుకొని పోదాం. మంచి మంచి బీరకాయలు ఉండే, అసలు మొత్తం హడ్ చేసిరమ్మా. చెట్టు తొక్కినామా? డాడీ నిలబెట్టుకుని డాడీ కట్టి నిలబెట్టు.
నేను ఎక్కువ తక్కువ కాస్తే నేను వాళ్ళకి చేస్తాను. ఇప్పుడు పట్టేస్తే అయిపోతుంది. ఈయన ఏమండి డాడీ అయితే ఫ్రెండ్స్ ఇంకా డాడీ అయితే టమాటా చెట్లు పెడుతుండు. ఈ ఒడ్డుకు టమాటా చెట్లు పెట్టేసినాం అనుకో, నీళ్ళు అనేది మంచిగా 2 సైడ్స్ వచ్చేస్తాయి. ఇటు మనకి బంతి చెట్లకు ఉపయోగపడుతుంది, ఇటు అలాగే టమాటా చెట్లు కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకోసమని ఇంకా మేమైతే ఇటు సైడ్ అయితే టమాటా చెట్లు పెడుతున్నాం చిన్నవి. ఇది చూంచు డాడీ ఒకసారి. ఓ డాడీ చూంచు టమాటా చెట్లు చూంచు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవి ఆన్లైన్లో బుక్ చేసి సీడ్స్ వేసిన, ఇంత మొలకొచ్చినాయి. ఇంకా పెట్టేద్దాం, అవి ఖరాబ్ అవుతున్నాయి. అందుకోసం అని పెట్టేసినాం అనుకో కొంచెం ఫ్రీగా మంచిగా పెరుగుతాయి, మనకు టమాటాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇదనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.